మధ్యలో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ లక్షణాలు మనకి ఈ మధ్య చాలా విరివిగా కనబడుతున్నాయండి. మనిషి అనేవాడు సంఘజీవి. మనందరికీ తెలిసిందే. నలుగురిలో ఉంటేనే మనిషి హ్యాపీగా ఉంటాడు. కానీ మన జనరేషన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఒకప్పుడు దాన్నేమంటారు అందరితో కలిసి ఉండే కుటుంబం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీగా అయిపోయింది. కేవలం తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఈవెన్ తల్లిదండ్రులు గూడా 24 గంటలు వాళ్ళ యొక్క జాబ్ టెన్షన్స్, మనీ ఎర్నింగ్ టెన్షన్స్ తోటి పిల్లలతోటి ఎక్కువగా టైం గడపలేకపోతున్నారు. ఆటోమేటిక్‌గా మనిషికి తన యొక్క భావాలను పంచుకోవడానికి, తన యొక్క ఆలోచనలు పంచుకోవడానికి ఒక మనిషి యొక్క అవసరం కంపల్సరీ ఉంటుంది. తోడు అనేవాడు లేకపోతే చానా ఇబ్బంది ఫీలవుతాడు. చాలా లోన్‌లీగా, చానా దాన్నేమంటారు ఒక రకమైన నీరసంగా, ఒక రకమైన భావోద్రేకంతోటి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పిల్లల్ని హాస్టల్‌లో వేసి ఎయిదర్ అది చదువు పర్పస్‌లో కావచ్చు, ఉద్యోగ పర్పస్‌లో కావచ్చు, ఇంకేదైనా పర్పస్‌లో కావచ్చు. ఒక్కసారి గనక పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేస్తే వాళ్ళకి కావాల్సిన తోడు అనేది దొరకక వాళ్ళు చాలా మట్టుకు ఇబ్బంది పడతాడు మానసికంగా. అండ్ ఒకవేళ కొత్త ఫ్రెండ్స్‌ని వాళ్ళు చేసుకొని కొత్తగా వాళ్ళ పరిచయాలు ఉన్నా కూడా అంత షార్ట్ గ్యాప్‌లో వాటిని బలమైన బంధాలుగా మార్చుకోలేక వాళ్ళ యొక్క మనసులో జరుగుతున్న విషయాలు, వాళ్ళ యొక్క భావనలన్నీ ఎదుటి వాళ్ళతో పంచుకోలేక, ఒకవేళ పంచుకుంటే వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తారేమో, పంచుకుంటే వాళ్ళ ముందు నేను చులకనవుతానేమో, ఇలాంటి ఆలోచనలతో వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క బాధలని, వాళ్ళ యొక్క ఆందోళనలని, వాళ్ళ యొక్క వివిధ రకాలైన సమస్యలన్నీ వాళ్ళలోనే ఉంచుకుంటారు. వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనసుని డిప్రెషన్‌లోకి గాని, యాంక్సైటీలోకి గాని, ఫోబియాలోకి గాని ల్యాండ్ అయిపోతుంది. సో, ఒకసారి మనసు కంటిన్యూయస్‌గా ఆందోళనలో ఉంటే, చాలా సింపుల్‌గా చెప్పాలనంటే ఆహ్, ఉ ఉడికే నీళ్ళలో అంటే వెన్ ద వాటర్ బాయిలింగ్ అయితున్నప్పుడు మన యొక్క ప్రతిబింబాన్ని మనం చూసుకోలేం. అదే నిర్మలంగా వాటర్ ఉంటే మన యొక్క ప్రతిబింబాన్ని మనం చూసుకోగలం. సేమ్ అప్లైస్ టు దిస్ పర్టిక్యులర్ థింగ్ ఆల్సో. మన యొక్క మనసు చానా ఆందోళనగా, టెన్షన్‌గా మనకంటూ ఎవరు లేరే అనే ఒక భరోసా లేనప్పుడు మనం కాసింత ఆందోళనగా ఉంటున్నాం. అలాంటి ఆందోళనలో మన మనసు నిర్మలంగా ఉండనప్పుడు మనము తినే తిండి మీద, పోయే నిద్ర మీద, మనం చేసే పని మీద, మన యొక్క ఫ్యూచర్ మీద అంతగా కాన్సంట్రేట్ చేయలేకపోతాం. సో, ఒక్కసారి కాన్సంట్రేషన్ తగ్గిపోతే తినబుద్ధి కాదు, నిద్ర సరిగ్గా పట్టదు, ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించము. ఎప్పుడు ఒంటరిగా, లోన్‌లీగా నాకీ బతుకెందుకు? నేనే ఎందుకిట్లా సఫర్ అవుతున్నాను? మిగతా వాళ్ళందరూ బానే ఉన్నారు గదా! వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతూ, తులుతూ ఉంటున్నారు. నేనొక్కడినే ఇలా ఉంటున్నాను. అలాంటి లోన్‌లీ ఫీలింగ్‌లోకి ఎళ్తారు. సో, మనం ముఖ్యంగా చేయాల్సిందేంటంటే పరిచయాలు పెంచుకోవాలి. నలుగురితో కలిసి ఉండాలి. నలుగురితో మాట్లాడుతూ, నవ్వుతూ, తుల్లుతూ ఉండాలి. మన యొక్క గ్యాంగ్ ఏదైతే ఉంటుందో, ఆ గ్యాంగ్ తోటి 24 గంటలు ఏదో ఒక విధంగా కాంటాక్ట్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. మన వాళ్ళు అనే వాళ్ళ ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ గనక మనకేమైనా ఇబ్బందొస్తే ఇమ్మీడియేట్‌గా మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనే భరోసా తల్లిదండ్రులు పిల్లలకివ్వాలి. అండ్ తల్లిదండ్రులు కూడా ఒక రకమైన మోనార్కిజము, ఒక రకమైన గొప్పవాళ్ళము, మేము చెప్పినట్టు మీరు వినాలి అనే దాంతో కాకుండా, ఒక వయస్సుకు వచ్చిన తర్వాత పిల్లలతోటి మీరు కాస్త ఫ్రెండ్లీగా ఉంటూ, వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ తెలుసుకుంటూ, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే, ఇలాంటి ఫీలింగ్స్ అమ్మాయిల్లో రావడం తక్కువ. అండ్ అబ్బాయిల్లో గూడా తక్కువే. ఇంకొక విషయం ఇందులో మీరు గమనించాల్సిందేంటంటే, సామాజిక పరమైన టెన్షన్స్ వల్ల, సోషల్ మీడియా యొక్క ప్రభావం వల్ల అమ్మాయిలు సన్నగానే ఉండాలి, అందంగా ఉండాలి, లావుగా అవ్వకూడదు. ఇలాంటి ఫీలింగ్స్ వల్ల కొన్ని రకాల మానసిక సమస్యలు గూడా వస్తాయి. అందుకని వాళ్ళేం జేస్తారంటే వామిటింగ్ చేసుకోవడము, అంటే అన్నం తిన్న వెంటనే వామిటింగ్ చేసుకోవడము, లేదా సరిగా కడుపు నిండా అన్నం తినకపోవడము, ఇలాంటి వాళ్ళని కూడా చూసాం. సో, వాళ్ళకి వాళ్ళ యొక్క బాడీ ఇమేజ్ గురించి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. బయట వాళ్ళు నా బాడీ ఇమేజ్‌ని చూసి లైక్ చేస్తారో లేదో అనే ఒక రకమైన భయముంటుంది. ఈ బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో గనక ఒకవేళ అమ్మాయిలు బాధపడితే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని ఒకసారి కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు చాలా ఈజీగా ఈ యొక్క సమస్యల నుంచి బయటకొస్తారు. మనసులో జరుగుతున్న యాంగ్జైటీకి గానీ, టెన్షన్స్‌కి గానీ, డిప్రెషన్స్ కానీ, ఫోబియాకి కానీ, ఇంకేదైనా రకాల దానికి కంపల్సరీ దగ్గరలో ఉన్న ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లి ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకొని, కారణం ఏంటో తెలుసుకొని, దాన్ని థెరపీ ద్వారా గానీ, కౌన్సెలింగ్ ద్వారా గానీ, లేదా ట్రీట్మెంట్ ద్వారా గానీ దూరమయ్యి ఆ ఇబ్బంది నుంచి
లైఫ్‌ని 100% సాటిస్ఫాక్షన్ తోటి బతకండి.